అబ్రహాం ఏం చేస్తాడు? మరమాట కూడా చెప్పలేదు. ఇప్పుడు అబ్రహాం అనొచ్చు, ఇప్పుడు హాగరుకు పుట్టిన కుమారునేమో దేవుడు ఏం చేయమన్నాడు? అడవిలో వదిలేయమన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి శారమ్మ గర్భాన్ని తెరిచి ముసల్తనంలో ఇసాకును ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇసాకును కూడా ఏమంటున్నాడు దేవుడు? బలియమంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం అనొచ్చు, ఒకరినేమో అరణ్యంలో వదిలిపెట్టమన్నావు, ఇంకొకరినేమో బలి అర్పించు, నువ్వు ఇయ్యడం ఎందుకు, మళ్ళీ తీసుకోవడం ఎందుకు అని చెప్పి అనొచ్చు. అబ్రహాము తిరుగుబాటు చేయొచ్చు, కానీ ఏం చేసిండు? ఒక్క మాట కూడా మరి ఎదురు జవాబు ఇవ్వకుండా రెడీ అయిపోయాడు అబ్రహాము. హల్లెలూయా. మరి ఇసాకును బలి అర్పించడానికి మరి అబ్రహాం రెడీ అయిపోయాడు. హల్లెలూయా. అంతా కూడా దేవుడే చూసుకుంటాడన్న విశ్వాసంతో మరి ఏం చేశాడు అబ్రహాము? మరి ఇసాకును మరి